మీరు మీ ఇంట్లోనే సురక్షితంగా ఉన్నారా? కానీ మీకు తెలియకుండానే మీరు ఒక అదృశ్య చెరసాలలో బందీ అయిపోతున్నారా? మీ ఫోన్ స్క్రీన్పై కనిపిస్తున్న ముఖాలను చూసి భయపడి మీ కష్టాజితాన్ని కేటుగాల పరం చేస్తున్నారా? అవును, నేడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కొత్త రకం క్రైమ్ డిజిటల్ అరెస్ట్. సాక్షాత్తు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులమని చెప్పి ఒక వృద్ధురాల్ని నిర్బంధించి ఏకంగా 92 లక్షల రూపాయలు దోచుకున్న షాకింగ్ ఘటన మదనపల్లిలో వెలుగు చూసింది. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ వెనుక ఉన్న ఇంటర్నేషనల్ మాఫియా నెట్వర్క్ ఏంటి? ఆ వృద్ధురాల్ని నిందితులు ఎలా ట్రాప్ చేశారు? మదనపల్లి పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారు? ఇప్పుడు చూద్దాం. మదనపల్లి టౌన్ అమ్మినేని వీధిలో నివసించే 73 ఏళ్ల వృద్ధురాలు విజయలక్ష్మి నిత్యం ప్రశాంతంగా గడిపే మహిళ. కానీ ఒకరోజు ఆమె మొబైల్కు వచ్చిన వీడియో కాల్ ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. స్క్రీన్ అవతల వైపు పోలీసు యూనిఫామ్లో ఉన్న వ్యక్తులు తాము సిబిఐ, ఈడీ అధికారులమని పరిచయం చేసుకున్నారు. మీ పేరు మీద డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, ముంబై నుండి భారీగా మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ జరుగుతోందని బెదిరించారు. ఆ వృద్ధురాల్ని మానసికంగా కృంగదీస్తూ గంటల తరబడి వీడియో కాల్లోనే ఉంచి ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. బయట ఎవరికైనా చెప్తే జైలు శిక్ష తప్పదని భయపెట్టారు. ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ల భయంతో వణికిపోయిన విజయలక్ష్మి కేసు నుండి బయటపడటానికి వారు అడిగినట్లుగా విడతలవారీగా ఏకంగా 92,70,000 రూపాయలను వారి ఖాతాలకు బదిలీ చేసింది. ఒక సామాన్య మహిళను సైబర్ నేరగాళ్లు ఎంత దారుణంగా టార్గెట్ చేశారో ఈ ఘటన నిరూపిస్తుంది. ఈ దోపిడీ వెనుక ఉన్న స్కామ్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో ఈ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ కేవలం మదనపల్లికో లేక కర్ణాటకో పరిమితం కాలేదు. దీని వెనుక కాంబోడియా, కువైట్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తొలుత మ్యూల్ అకౌంట్స్ అని పిలిచే ఇతర బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బును మళ్లించి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఏటీఎంల ద్వారా ఆ సొమ్మును విత్డ్రా చేసుకునేవారు. ఈ రాకెట్లో కీలక పాత్ర పోషించిన కర్ణాటక చెందిన విరూపాక్షి అనే నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 10 లక్షల నగదుతో పాటు కీలకమైన మొబైల్ ఫోన్, సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన ప్రధాన సూత్రధారుల కోసం పోలీసులు తమ నెట్వర్క్ను మరింత విస్తృతం చేశారు. 2025 సెప్టెంబర్ నెలలోని మనకి మదనపల్లి 1 టౌన్ లిమిట్స్ లో ఒక డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ జరిగింది. ఇందులోని ఒక అడ్వకేట్ గా పనిచేస్తున్న ఒక ఆయనకి ఫోన్ వస్తుంది. వాళ్ళ భార్య ఎత్తి వాళ్ళని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇమీడియట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, లేదు అంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పిల్లలు కూడాను పాస్పోర్ట్స్ అవి సీజ్ చేస్తామని చెప్పి చాలా మాయమాటలు చెప్పి నమ్మించి మోసపూరితంగా వాళ్ళ దగ్గర 92 lakhs వర్త్ అమౌంట్ అంతా కూడాను 2 daysలోని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని అక్కడి నుండి ఫర్దర్ మ్యూల్ అకౌంట్స్ ద్వారా వివిధ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసి విత్డ్రా చేసుకొని అమౌంట్ అంతా క్యాష్లోని డిఫరెంట్ మెంబర్స్ దగ్గర అది వెళ్ళింది. దానిలో ముఖ్యంగా మనకి వచ్చిన సమాచారం మేరకు ఒక పర్సన్ బళ్ళారి నుండి ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయినట్టు అతను ఈరోజు మన మదనపల్లి చుట్టుపక్కల ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి అతన్ని పట్టుకొని అరౌండ్ 10 lakhs అమౌంట్ ఇంటాక్ట్ మనం రికార్డ్ చేయడం జరిగింది. కేసు తీవ్రతను గుర్తించిన మదనపల్లి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సైబర్ క్రైమ్ విభాగం అందించిన ఐపీ అడ్రస్లు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సిరిగుప్పలో ఉన్నట్లు ట్రేస్ చేశారు. ఎంతో పక్కా ప్లాన్తో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుని చుట్టుముట్టారు. సినీ పక్కీలో జరిగిన ఈ అరెస్ట్ ఆపరేషన్లో నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు గట్టి నిఘా ఉంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు ఈ అంతర్జాతీయ ముఠా యొక్క మూలాలను కదిలించాయి. నిందితుడి బ్యాంక్ ట్రాన్సాక్షన్ పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఇందులోని రిమైనింగ్ 80 lakhs కూడాను మనకి క్లూస్ ఉన్నాయి.
కొంతమంది హైదరాబాద్ అండ్ అదర్ స్టేట్స్లోని ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా త్వరగానే పట్టుకొని ఈ కేసులో ఎంటైర్ 90 lakhs కూడా రికవరీ చేసి విక్టిమ్స్కి అందజేయాలనేది మా ఎయిమ్. అది కూడా తొందరలోనే నెక్స్ట్ 15-20 daysలో రికవర్ చేస్తాం. థ్యాంక్ యూ. చూసారుగా డిజిటల్ అరెస్ట్ పేరుతో కేటుగాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. పోలీసులు లేదా ప్రభుత్వ అధికారులు ఎప్పుడు వీడియో కాల్లో అరెస్టులు చేయరు అన్న విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టాలని చూస్తే వెంటనే డయల్ 100 లేదా 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీ ఆస్తికి రక్షణ. మదనపల్లి పోలీసులు చూపిన చొరవ నిజంగా అభినందనీయం.